Hey guys, good morning. Welcome back to my YouTube channel. ఈరోజు మాకు ట్రావెలింగ్ ఉంది ఫ్రమ్ మ్యాంగ్లూర్ టు వైజాగ్. బట్ పొద్దున్న లేవగానే ఒక సాడెస్ట్ న్యూస్, విచ్ ఇస్ ట్రైన్ వాజ్ డిలేడ్ బై 8 hours అంట. సో మార్నింగ్ 10 o'clock రావాల్సిన ట్రైన్ ఈవినింగ్ 6కి వస్తుంది. సో దట్ ఈస్ ద వరస్ట్ పార్ట్. అసలు పొద్దున్న లేవగానే అబ్బా వచ్చి ఏంటబ్బా అనుకున్నాం. అండ్ ఇంకా నేను ఇప్పుడు వెళ్ళి వచ్చేది ఇదే ట్రైన్, బట్ ఐ నెవర్ ఫేస్డ్ డిలే ఇష్యూస్. ఎప్పుడు 4:30కి వైజాగ్ అంటే అది మినిమం 4-4:15కి ముందే ఇంకా దింపేస్తుంది, కానీ ఎప్పుడు డిలే అనేది లేదు. ఫస్ట్ టైం వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్. నేను ఇప్పుడు హిస్టరీ చెక్ చేసాను, లైక్ ఆల్రెడీ ఎప్పుడు వెళ్ళేదే కదా, సో డిలే ఉండదనే ఉద్దేశంతో మేము ముందే చెక్ చేసుకోలేదు. సో జస్ట్ నౌ హిస్టరీ చెక్ చేస్తే ఆల్మోస్ట్ లాస్ట్ 3 weeks నుంచి ట్రైన్ చాలా డిలే ఉంది. ఈరోజు డేట్ వచ్చేసి 23rd August. సో లాస్ట్గా అది కరెక్ట్ టైంకి వెళ్ళింది 2nd August. ఆ తర్వాత ఇప్పటివరకు అది వెళ్ళలేదు. సో లాస్ట్ 20 days నుంచి అది డిలేలోనే ఉంటుంది. ఎందుకు మరి ఏం రీజన్స్ ఏంటో తెలియదు, కానీ మరి 8 hours డిలే ఈజ్ నాట్ దాట్ గుడ్ అని అనిపించింది నాకు. సో ఎలానో టైం ఉంది కదా. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. నేను యాక్చువల్లీ 5:30కి లేచి ఆ న్యూస్ చూడగానే బుర్ర వాడేపోయింది నాకు. సో కాసేపు మళ్ళీ పడుకుందాం, మళ్ళీ ఇప్పుడే లేచా, మళ్ళీ పడుకుందాం. అలాగో టైం ఉంది కాబట్టి పడుకొని ఒక 1-2 hours రెస్ట్ తీసుకొని అప్పుడు లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. సో ఫైనల్ దిస్ ఇస్ ద అప్డేట్. విల్ మీట్ యూ ఇన్ ద జర్నీ. ఫైనలీ టైం హ్యాస్ కమ్. మేము బయలుదేరున్నాం ట్రైన్కి. సో ఇంటితో ఈ రోజుతో రుణం తీరబోతుంది మాకు. ఐ విల్ మిస్ యూ దిస్ మిర్రర్. బాయ్ బాయ్. ట్రైన్లో కలుద్దాం మళ్ళా. యూ రెడీ? బాయ్. చాలా సిన్సియర్ గా క్యాబ్ లో కూడా వర్క్ చేసేసుకుంటున్న దివ్య. అంత లేదు, ఫోటో తీస్తున్నాను. సరే ఫోటో తీస్తా. ఇప్పుడు కూడా వీడియోనే. యూ చీటింగ్ గర్ల్. ఎక్స్పీరియన్స్, టెల్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎంత ఎక్సైటెడ్ ఉన్నావు అనేది పెళ్లి. నేను చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. అంతా మంచిగా జరగాలి వాళ్ళకి. ఎక్సైటెడ్ గా ఉన్నా, కానీ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ట్రైన్ డిలే అయింది. అదే పెద్ద డిసప్పాయింట్మెంట్. అది కొంచెం డిసప్పాయింట్మెంట్ కాదు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కిట్టు మ్యారేజ్, ఫస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ ఇన్ ద బ్యాచ్. వెరీ ఎక్సైటెడ్, వెరీ వెరీ. అనేది పెళ్లి ఏంటో అప్పుడే అనేది పెళ్లి చేసుకుని అన్ఎక్స్పెక్టెడ్. యాక్చువల్లీ వాడికి ఇంత త్వరగా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎవ్రీథింగ్ కానీ అవన్నీ మంచి అమ్మాయి దొరికింది. లెట్ దెమ్ బి హ్యాపీ. అది చాలు. ఎప్పుడు జరిగితే ఏంటి, ఎప్పుడైనా చేసుకోవాల్సింది పెళ్లి అంతే కదా ప్రతి. సో ఎనీథింగ్ ఇస్ ఫైన్. హ్యాపీ ఫర్ దాట్ అనేది. వీఆర్ కమింగ్. Waiting to attend your wedding. Yeah, get ready. Make it before 6:15 on. ఇది ఫ్లాష్ స్టేషన్ పెట్టుకోం. జస్ట్ ఇప్పుడే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. సారీ ఏమనుకోండి, మైక్ పెట్టుకోవడం మర్చిపోయా. సో యా, వీఆర్ గోయింగ్ టు మై బ్రదర్స్ మ్యారేజ్. హూ ఇస్ మై ఫ్రెండ్ ఆల్సో మా కంపెనీలో. సో వీఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ హిస్ మ్యారేజ్. బట్ ట్రావెల్ టైం ఎలా గడుస్తుంది అంటే తెలియట్లేదు. ఫ్రెండ్స్ వెళ్తున్నాం కాబట్టి కొంచెం బాగానే ఉంటుందని అయితే అనుకున్నాము. లెట్స్ సీ. వీఆర్ ఎక్సైటెడ్. I'll miss you, Bangalore. Yes, I love Bangalore and I'll miss also. ఏంటి ఒక్కొక్కటి చెప్తున్నారు. ట్రైన్ క్యాన్సిల్స్ అంటే ఏదో లిస్ట్ వదిలేరంట. లెట్స్ చెక్. I don't know. We have to check here. You ready? Just a minute. SMET Superfast Express. Howrah Superfast Express 12864. 4. Thank you. ప్లాట్ఫామ్ 4 అంట. క్యాన్సిల్ అవ్వలేదు. వీళ్ళు క్యాన్సిల్ అనుకొని బయటికి పోయారు. ఏరియో
నా ఫ్రెండ్స్ తప్పిపోయారు, నేను ఇంకా తప్పిపోయింది వాళ్ళు. ఓ షెకింగ్ ఉంది అటు సైడ్, కష్టం లగేజ్ అటు సైడ్ ఇవ్వాలి. నేను వేరే సైడ్ వచ్చాను ఎంక్వైరీ కోసం. ఇక్కడ కనుక్కున్న ఎంక్వైరీలో 4th ప్లాట్ఫామ్. వెయిటింగ్. నేను లోపలికి వెళ్ళి ఎంక్వైరీ కనుక్కొని వచ్చా జస్ట్. పెళ్లి కోసం ఎంత ఎక్సైటెడ్ ఉన్నాము. అంతేనా? ఏదైనా చెప్పు వాడి గురించి. ఇవన్నీ నాకు తెలియదు. చెప్పు చూసిన చెప్పు. పోవడమే అది అనేది పెళ్ళేమో గానీ పోవడం రావడమే ఇబ్బంది అవుతుంది. అది పెళ్ళేమో కానీ పోవడం రావడం. అనుదీప్ వేస్ట్ వేస్ట్ వేస్ట్. చూడు జోష్న ఎంత మాట కదా, ఎంత మాట ఉందో చేస్తున్నాడుగా. చేస్తాడు అన్ని ఇంట్లోనేగా ఫిక్స్ అవని బాబుకు షెడ్యూల్ తెలీదు. నిజం. యాక్చువల్లీ ఇంట్లో చెప్పిన వాళ్ళు నో 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 అంటున్నారంట. అంటే వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం వెళ్తున్నారు కదా. యాక్చువల్లీ హల్దీ అందరికి ఉంటది నార్మల్ పసుపు పెళ్లి ముందు చేసే పసుపు కార్యక్రమం. హల్దీ అంటే మళ్ళీ 3-4 కి లేచి ఎగిరి పెళ్లి కొడుకుని చేయాలి కాబట్టి మనం లేవాలి. రవి క్వశ్చన్ టు యూ. ట్రాఫిక్ లేకపోతే 10 minutes లో వచ్చేస్తాను, ట్రాఫిక్ ఉంటే 20 minutes పడుతుంది అని చెప్పండి. సరే కొంచెం ఆర్డర్ పికప్ చేసేసుకున్నాను. సరే చెప్పు, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అందుకే పెళ్లికి నువ్వు ఎంత ఎక్సైటెడ్ ఉన్నావు? యాక్చువల్లీ ఇది చాలా హఠాత్ పరిణామం, ఎవరు ఊహించలేనిది. ఇలాంటప్పుడు జనరల్ గా సరేలే పెళ్లి చేసుకోరా అంతే, ఏముందిలే ఇంకేముందిలే అంతే, ఇంకేం లేదా? ట్రీట్ కూడా చాలా నువ్వు బ్యాచిలర్ పార్టీ ఇవ్వలేదన్నది. బెస్ట్ మ్యాన్ గా కూడా పిక్ చేసుకోలేదు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అంతే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్యాంక్. F2 F3 లాగా అవ్వకపోతుంటే చాలు. Yeah, we'll meet in the train. This is my train. ట్రైన్ వచ్చింది. పొద్దున 10:15 కి రావాల్సిన ట్రైన్ ఈవినింగ్ 6:15 కి వచ్చింది ఫ్రెండ్స్. ఫీలింగ్ వెరీ డిసప్పాయింటెడ్. అరే B1 ఇక్కడ నీది, బట్ అక్కడే ఉందాం అందరం. ఇక్కడేరా వెళ్దాం, అక్కడే ఉందాం. మనకి ఇక్కడ సెట్ అయిన తర్వాత అప్పుడు సెట్ చూసుకోవచ్చు. అవి B2 సారీ మై బ్యాడ్, నాది తప్పు. A2 ఫస్ట్ టైం ట్రైన్. నేను నిన్ను అన్నది మ్యారేజ్ కార్డ్ సెకండ్ టైం. అప్పుడు కూడా ట్రైనేనా? అగో అది అలిసిపోతున్నారా? ఇంత పొడుగుందని నాకు ఎప్పుడు తెలియదురా. ఇక్కడ ఎక్కేదాన్ని అనుకున్నాం. మరి అయితే మాట్లాడుతున్నాం. కానీ బాగా స్టేషన్ బాగా చేశారు. బాగా చేశారు. ఏది ఏం లేదు, చెప్పులు కదిలి అని సెట్ చేస్తారు. చెప్పులు సెట్ ఫ్లాష్ లోపల మనం చాలా చీకటిగా కనిపిస్తుంది. నిన్న మార్నింగ్ ఏంటంటే సరే ఇంద్ర సినిమా చూస్తాం బాగుంది కదా, మధ్యలో ఫ్లాష్ వచ్చేసేదాన్ని. మంచి సీన్ వస్తున్నప్పుడు ఫ్లాష్ అని చేసేది కదా వీడియో పెట్టి తెలుగు థియేటర్ లో బాగుంటది, కానీ అది కొంచెం వినాయకులు ఆ సినిమాలో ఎక్కడ రాలేదా? నేను సుప్పి విజయ్ నువ్వు అన్నది మన 5 వెళ్ళాం కదా. ఇంటర్వెల్ కి వచ్చాడు లోపలికి. అప్పుడు వాడిని ఎలా వచ్చేసాడో కూడా మాకు అర్థం కాలేదు తెలుసా. ఇంటర్వెల్ సీన్ కూడా కాదు, ఇంటర్వెల్ తర్వాత వచ్చాడు. ఇది కాంట్రా, హ్యాండ్ స్టాప్ లేదు. కాంటే ఇది విజయ్ గారిని ఇక్కడ ఎక్కింది నేను ట్రైన్. ఇది కాంట్ సుప్పి ఎస్ఎండిటీలో ఎక్కి. యాక్చువల్లీ రాగా వీడియోస్ అన్నీ ఉంచేయాలని చెప్పి అన్ని వీడియోస్ నేను రాగా పెట్టేస్తున్నాను ఫర్ మై ఫ్యూచర్ మెమరబుల్ పర్పస్ అనమాట. కాకపోతే ఈ ఒక్క వీడియోని కొంచెం మ్యూట్ చేయాల్సి వస్తుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల డిస్కషన్స్ని మ్యూట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయన్నమాట. బట్ జర్నీ వచ్చేసి అమేజింగ్ అయింది. మేము చాలా ఎంజాయ్ చేసాం జర్నీ అంతటి నేను. అండ్ డిస్కషన్స్ అన్నీ ఫస్ట్ టు లాస్ట్ మేము ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నామో వాళ్ళ గురించే జరిగాయి మొత్తం డిస్కషన్స్. ఆంటీ ఉన్నారు కదా, ఆంటీ కూడా సైలెంట్ అయిపోయాడు ఇంకా. హే హాయ్
అదే కదా దిష్టే లేకుండా నేను చూసిన అదే కదా ఆ. ఎవరికి నీకా నాకు. ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చేస్తాయి నాకు ఆ, ఓ అవును, రీల్స్ చేసి Real. ఆకులో తిన్నా టైం ఏం తింటున్నాం రవి రవి ఏం తింటున్నావు చెప్పరా ఫస్ట్ తినేవా ఏం తింటావు చెప్పు ఫస్ట్ కర్డ్ రైస్ కర్డ్ రైస్ కర్డ్ రైస్ విత్ విత్ చికెన్ కబాబ్ అప్ప స్పాన్సర్డ్ బై జోష్న స్పాన్సర్డ్ బై జోష్నా కబాబ్ ఎస్ కబాబ్ ఏం తింటున్నావు జోష్నా ఒక్కదా వెజ్ ఫ్రైడ్ రైస్ విత్ కబాబ్ వై నేను పెరగడం మ్యాచ్ జోష్నకి రోషం ఎక్కువ కదా అందుకే ఫ్రైడ్ రైస్ అంటే కర్డ్ రైస్ అంటే రోషం తగ్గిపోతుంది అవునా మరి కడపదా మాత్రం కదా ఉండాలి ఉండాలి అలా పెట్టుకోవాలా అలా అలా కాదు ఇందాక పెట్టుకున్నట్టే బాగుంది రవి నువ్వు పెట్టుకో ఒకసారి ప్లీజ్ అలా కాదు రవి ఇందాక పెట్టుకున్నావు కదా నీకే బాగా ఏం సినిమా అది ఏం సినిమా కింగ్ 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 డీ కాదా కింగ్ లో అంటాడు వాళ్ళకి కాలు పోగొట్టు ఈ బ్రహ్మాండ ఇట్లా పెట్టుకొని ఇలా చూస్తానంటే కాదు చూసిన ఇట్లా ఇట్లా ఇలా పెట్టుకున్నాం ఇలా ఇట్లా కట్టుకుంటే ఇలా కట్టుకుంటే షోలోకి వెళ్తుంది నిజంగా నీకు పట్టరా అట్లా అది ఈ పర్సన్ చూసిన అట్లా వెనక నుంచి కట్టుకోవాలి ఇది వీడియో తెస్తుంది ఇది బ్లాగ్ పెడతా ఛానల్ మీద రిపోర్ట్ చేస్తాను నేనే స్పామ్ ఛానల్ అని చెప్పేసి 18+ కంటెంట్ అని చెప్పేసి నేనే బ్లాగ్ రిపోర్ట్ చేస్తాను ఛానల్ ఎటువంటి నా మీద అంటే నేను మానవ హక్కుల సంఘానికి ఈమెయిల్ చేస్తా నా పరువు నష్ట దావా కేసు కింద హైకోర్టులో సుప్రీంకోర్టులో అపీల్ చేస్తా ఇంకా అంతే ఐస్ క్రీమ్ తేరా బాబు అంతే కదా లైట్ వస్తుంది చల్లగా ఉన్నప్పుడు ఎవరైనా బజ్జీ తింటాడు అదే కానీ ఐస్ క్రీమ్ తిన్నాడే రొమాంటిక్ కదా చెప్పలే మరి ఏసీలో ఎవడైనా టీ తాగుతాడు ఐస్ క్రీమ్ తిన్నాడే రొమాంటిక్ ఫిల్ ఫుల్ ఆన్లో ఉంటాడు రవి ఈ రోజు తీసుకుంటే పర్లేదు ఏంట్రా ఏంట్రా ఏదో అడుగుతున్నారు ఓరి పానీ ధోని బాటల్ ఏంటమ్మా నేను వేరే చెప్పాను వాళ్ళు మాట్లాడితే తిరిగి మళ్ళా అని అదే ఇళ్ళకే నేను అన్నాను ఇప్పుడు ఏంటి దట్ ఈస్ రాంగ్ టైం ఆల్మోస్ట్ 11 కా వస్తుంది ఇంకొక 1 hour లో తిరుపతి వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ఆంధ్ర వచ్చేస్తున్నాము సో నెక్స్ట్ 12 ప్రెసెంట్ కరెంట్ టైం అయితే 11:50 అలా చూపిస్తుంది తిరుపతికి బట్ కొంచెం డిలేలో నడుస్తుంది కాబట్టి 12 అవ్వచ్చు ఎంటర్ అయిపోతున్నాం చాలా నిద్ర వస్తుంది యాక్చువల్లీ అలా మాట్లాడుకుంటూ గడిచిపోయింది ఎలా గడిచిపోయింది కూడా టైం తెలియలేదు సో తినేసి ఇప్పటి వరకు అలా మాట్లాడుకుంటూ వచ్చినాం జస్ట్ లో పడుకుందాం అని చెప్పి రెడీ అవుతున్నాం స్లీప్ బై బై ఎస్ గుడ్ నైట్ పడుకుంటున్నాం ఎస్ 11:15 టైమ్ 11:15 అనా గుడ్ నైట్ గైస్ మీట్ యు ఇన్ ద మార్నింగ్ బాయ్ జుష్ణ గుడ్ నైట్ దివ్య గుడ్ నైట్ దివ్య రవి గుడ్ నైట్ కరెంట్లీ మాకు డెస్టినేషన్ 12 చూపిస్తుంది రేపు మధ్యాహ్నం ఈ రోజుకి పడుకుందాం టైం ఆల్రెడీ 12 అవుతుంది మార్నింగ్ గుడ్ నైట్ బాయ్